ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 1. జరిగినది నా వలననే జరిగెను. మొదటి రాజులు 12:24. బ్రతుకులోని నిరాశలన్నీ దేవుని ప్రేమ విశేషాలే. రెవరెండ్ C.A. ఫాక్స్. ప్రియకుమారుడా, ఈరోజు నీకోసం ఓ సందేశాన్ని తీసుకొచ్చాను. దాన్ని నీ చెవిలో చెప్పని. ముసురుకుంటున్న కారు ముబ్బలను అది మహిమరథాలుగా మార్చేస్తుంది. నీ అడుగు పడబోతున్న ఇరుకుదారుల్ని మృదువుగా చేస్తుంది. ఈ సందేశంలో 3 మాటలే ఉన్నాయి. దాన్ని నీ అంతరంగంలోకి ఇంకిపోని, నీ తలగడగా అది ఉపయోగపడని. ఆ సందేశం ఏంటంటే, జరిగినది నా వలననే జరిగెను. నీవెప్పుడన్నా ఆలోచించావా? నీకు సంబంధించిన వాటన్నిటిలో నా బాధ్యత కూడా ఉంది. మిమ్మల్ని ముట్టుకున్నవాడు నా కనుగుడ్డును ముట్టుకున్నాడు. జకర్యా 2:8. నీవు నా దృష్టికి ప్రియుడవు. యెషయా 43:4. అందుకని నీకు సంగతులన్నీ తెలియచెప్పటం నాకెంతో ఇష్టం. నిన్ను శోధనలు ఎప్పుడు అటకాయిస్తాయో నీకు తెలియజేస్తాను. శత్రువు ఎప్పుడు వరదలాగా వచ్చి పడతాడో చెప్తాను. ఇవన్నీ నా వల్లనే జరుగుతాయి. నీ బలహీనతకి నా శక్తిని జోడిస్తాను. నీ పక్షంగా నన్ను యుద్ధం చెయ్యనీయడంలోనే నీకు క్షేమముంది. నిన్ను అపార్థం చేసుకునే మనుషుల మధ్య కష్టకాలంలో ఉంటున్నావా? వాళ్ళు నిన్ను లెక్క చేయకుండా నిన్ను ఓ మూలకి నెట్టేస్తున్నారా? ఇదంతా చేయిస్తున్నది నేనే. ఈ పరిస్థితులన్నిటికీ ప్రభువుని నేనే. నువ్విప్పుడున్న చోటుకి రావడమన్నది ఎవరి ప్రమేయం లేకుండా జరిగింది కాదు. నేను నీకోసం నిర్దేశించిన స్థానమే ఇది. విధేయతను నేర్పమని అడిగావు గదూ, ఆ పాఠం నేర్పే బడిలో నిన్నుంచాను. నీ పరిస్థితులు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయి. గడ్డు పరిస్థితిలో ఉన్నావా? నువ్వు గడించేది పట్టుకూటికే సరిపోవటం లేదా? ఇదంతా నా వలననే జరుగుతున్నది. నీ మనీ పర్సు నా చేతిలోనే ఉంది. నా మీద ఆధారపడి నా దగ్గర నుండి డబ్బు తీసుకో. నా సంపదకి అంతులేదు. ఫిలిప్పీ 4:19. నా వాగ్దానాలను సొంతం చేసుకో. మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసముంచలేదు. ద్వితీయోపదేశకాండము 1:33 అనే మాట నీ పట్ల నిజం కానివ్వకు. శోకాల చీకటిలో ఉన్నావా? నేనే దానికి కారకుణ్ణి. నేను చింతలెన్నిటినో అనుభవించాను. దుఃఖమంటే ఏమిటో నాకు బాగా తెలుసు. ఇహలోకపు ఆదరణలను నీకు సహాయపడకుండా చేశాను. ఎందుకంటే నా వైపుకు తిరగటం ద్వారా నీకు శాశ్వతమైన ఓదార్పు కలుగుతుంది. 2 తెస్సలోనికలు 2:16-17. నా కోసం ఓ గొప్ప కార్యాన్ని తలపెట్టి ఇప్పుడు బాధలో, నీరసంలో, రోగివిగా ఉన్నావా? ఇది నా వలనే జరిగినది. నువ్వు హడావుడిగా తిరుగుతున్న రోజుల్లో నీకు ఏదైనా చెప్పాలంటే సాధ్యపడలేదు. నీకు కొన్ని లోతైన అనుభవాలను నేర్పుదామనుకున్నాను. ఊరక నిలిచి చూస్తుండే వాళ్ళు కూడా తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నవారే. నా సేవకుల్లో గొప్పవాళ్ళు చాలామందిని పనిచేయనీయకుండా కొంతకాలం అలా ఉంచాను. తద్వారా ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించడం వాళ్ళు నేర్చుకున్నారు. ఈనాడు నీ చేతుల్లో ఈ నూనె పాత్రను పెడుతున్నాను. ఉచితంగా దాన్ని వాడుకో. నీకెదురయ్యే ప్రతి పరిస్థితిని, నిన్ను గాయపరిచే ప్రతి మాటని, నిన్ను సహనం కోల్పోయేలా చేసే ప్రతి ఆలస్యాన్ని, నీ బలహీనతని నువ్వు గ్రహించిన ప్రతి సమయాన్ని ఆ నూనెతో అభిషేకించు. అన్ని విషయాల్లోనూ నా జోక్యాన్ని నువ్వు అర్థం చేసుకున్నట్టయితే నీలో కలుక్కుమనే బాధ ఉండదు. ఇది నా వలనే అన్నాడు రక్షకుడు. వంగి నా నుదురు ముద్దు పెట్టుకున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నవాడే దీన్ని చేశాడు. నన్ను నమ్మి ఇప్పటికి ఓపిక పట్టు. నీ అవసరాలు తెలుసు నీ తండ్రికి. నీకు దొరకని వాటి కోసం బాధపడకు. నేను పంపేవే నీకు క్షమకారకాలు. నీళ్లు నిండిన కళ్ళతో వేడుకున్నాను. ప్రియ ప్రభు, క్షమించు, గ్రహించలేకపోయాను.
నేను వెళ్ళే ప్రతి దారిలో నాకంటే ముందు నీ పాదాలు వెళ్ళాయి. నా క్షేమానికి ఇదే సరైనది. అందుకే పాడతాను, నీ కృప నాకు సరిపోతుంది. నువ్వేర్పరిచినదే నాకతి మధురం. ఆమేన్.